గ్రేటర్ విశాఖ మున్సిపల్ పరిధిలో పనిచేస్తూ పనులు చేస్తున్న మొత్తం కాంట్రాక్టులంతా కూడా ఈరోజు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. మొత్తం 13 నెలలుగా కూడా తమకు 460 కోట్లు సుమారు రావాలి, కానీ రావకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్ అయితే పనులైతే వేగంగా చేస్తుంది, కానీ నిధులు మాత్రం వేగంగా రాకపోవడం వల్ల ఏదైతే మీ కాంట్రాక్టులు పని చేస్తున్న వాటికి సంబంధించి తిరిగి మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి. దీంతో త్వరలో డిసెంబర్ 1వ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మాకు బకాయి పడిన 460 కోట్లు నిధులు విడుదల చేయకపోతే ఖచ్చితంగా మేము నో పే నో వర్క్ వైపు కూడా వెళ్లాల్సి వస్తుందంటూ కూడా జీవీఎంసీ కాంట్రాక్టులంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి? సార్ ఇప్పుడు మీకు ఎన్ని నెలల నుంచి రావట్లేదు, ఎంత బకాయి ఉంది? సుమారు 13 నెలల నుంచి 460 కోట్ల రూపాయలు బాకీ ఉందండి. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను నాగరాజ్ సార్ పేరు. 460 కోట్లు పెండింగ్ ఉంది సార్. మాకు ఎన్నిసార్లు అధికారులు విన్నవించుకున్నా కానీ మా స్పందన లేదు. దానివల్ల మా దగ్గర డబ్బులు లేక 1వ తారీఖు నుంచి ఇప్పుడు డబ్బులు లేక పనులు ఆపేయడమే. స్ట్రైక్ అనేది ఏం లేదు, ఆటోమేటిక్గా ఆగిపోతుందండి అంతే. వేరే స్ట్రైక్ అని చెప్పుకోక్కర్లేదు, దానికోసం చేయలేని పరిస్థితి అండి. ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నాం. నిధి పోర్టల్లోనే ఒకటి ఉంది, దానిలో కూడా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన డబ్బులు కూడా అక్కడ ప్రాబ్లం ఉంటే అది కూడా రావట్లేదండి. దానివల్ల మెయిన్ ఈ ప్రాబ్లం అవుతుంది. సార్, మీరు ఎంత పని చేశారు, మీకు ఎంత రావాలి? టోటల్గా మీరు ఎంతమంది ఉన్నారు జీవీఎంసీలో? ఎన్ని నెలల నుంచి? గత ప్రభుత్వం ఏమైనా బకాయిలు ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు ఉన్నాయి? మేము ప్రభుత్వాలను విడదీసి చూడటానికి మాకు లేదండి. మాకు రెగ్యులర్గా మేము పనిచేస్తాం. ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఒకటే. మేము పనిచేసేవాళ్ళం తప్ప ప్రభుత్వాలతో మాకు పని లేదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు, పని చేస్తున్నాం. మాకు రావాల్సిన బాకీలు 13 నెలలు బాకీలు ఉన్నాయి సార్. ఆ బాకీల కోసమే మేము అడుగుతున్నాం. సుమారు 300 మంది కాంట్రాక్టర్ రెగ్యులర్గా పనిచేస్తామండి మేము. మొన్న బిజినెస్ సమిట్కి కూడా వారం రోజుల్లో ఇంచుమించుగా 50-60 కోట్ల రూపాయలు పనులు కూడా చేసాం. అభివృద్ధికి మేమే ఆటంకం కాదు, చేయటాక ఎన్ని రకాలుగా చేయటం మా శ్రేయస్సు మా బాధలో పట్టించుకోవట్లేదు అనేది మా బాధ. ఇది గవర్నమెంట్కి మా బాధ తెలియజేసుకోవడం కోసం, మీ ద్వారా తెలియజేసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అండి. సార్, ఎటువంటి సమయానికి డబ్బులు విడుదల కాకపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాంట్రాక్టర్? ఇప్పుడు మేము అప్పులు తెచ్చుకుంటాం, బ్యాంకులో వడ్డీలు తెచ్చుకుంటాం, లేబర్కి పేమెంట్లు ఇవ్వాలి, మెటీరియల్ వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి. వీళ్ళందరికీ మాట ఇస్తే మాట పోతుంది. ఎక్కడ కూడా మేము ఆర్థికంగా మేము ఎవరికి మాట ఇచ్చినా అన్ని మాటలు కూడా ఫెయిల్ అయిపోతున్నామండి. ఆర్థికంగా చితికిపోవడం వల్ల ఇంట్లోనూ ఫ్యామిలీకి బర్డెన్స్ అయిపోతున్నాయి, బయట చేసుకున్నట్టు కూడా ఇబ్బంది పడిపోతున్నాం సార్. ఇప్పుడు బాకీలు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మించి అప్పులు చేశాక తీర్చకపోతే ఇబ్బందే కదండి. అదే మాకు పెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటి సార్, మీరు కలిసారా మరి కమిషనర్ గారిని కలిసారా, లేకపోతే ప్రభుత్వాల మినిస్టర్ గారు ఏమైనా కలిసారా? మేము కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ కలవడం జరిగింది. మాకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలు కూడా వారికి మా బాధలన్నీ వారికి తెలుసు. చాలాసార్లు విన్నవించుకున్నాం, కానీ మాకు న్యాయం జరగట్లేదు. దానివల్ల ఇలా బయటకు రావాల్సి వచ్చిందండి. సరే, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత సార్ మీకు రావాల్సి ఎంత ఉంది? జనరల్గా మీరు ఎటువంటి ఇబ్బంది పెడుతున్నారు కాంట్రాక్ట్? నాకు సుమారు 1,20,00,000 రూపాయలు రావాలండి. ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. అవి కూడా వస్తే నాకు దగ్గర నాకు 2 కోట్ల రూపాయలు రావాల్సి బాకీ ఉంటుంది సార్ ఇది. కాబట్టి మరి మేము తట్టుకోవడం కూడా చాలా కష్టం అండి. మేము చిన్న కాంట్రాక్టర్లు, మేము అంతకన్నా ఎక్కువగా తట్టుకోలేము. సుమారు 40 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి నేను. అయినా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా దగ్గర ఉన్న లేబర్స్కి, వర్కర్స్కి ఇన్ టైంలో వాళ్ళకి పేమెంట్ చేయకపోతే ఎవ్వరు కూడా మన దగ్గర రారండి. వాళ్ళు ఎక్కడెక్కడికో చెదిరిపోతారు. మళ్ళీ మేము ట్రాక్లో పెట్టాలంటే చాలా కష్టం అనమాట అండి. ఒకసారి ట్రాక్ డైవర్ట్ అయ్యిందంటే మళ్ళీ ట్రాక్లో రావడం చాలా కష్టం అనమాట. అందుచేతను మాకు ప్రభుత్వం వారు దయదలిచి మాకు సరి అయిన న్యాయం చేసి మాకు రావాల్సిన బాకీలు మాకు ఇప్పిస్తారని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. అది సార్, ఏంటి సార్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు 13 నెలలు అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వాన్ని మీరు అడిగారా, ఏమని చెప్పింది? ఇప్పుడులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు పడుతుంది? నమస్కారం అండి, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను జనరల్ సెక్రటరీ, కాంట్రాక్ట్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. మా ఆందోళనకి ముఖ్య కారణం ఏంటంటే అండి, ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి మళ్ళీ మా చేతిలోకి రాపోయేసరికి మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం బజార్లోకి వెళ్తామండి, ఏదో ఒక వస్తువు కొనడానికి దానికి 1000 రూపాయలు ఉంటుంది. ఆ 1000 రూపాయలు మన దగ్గర లేకపోతే ఆ వస్తువు మనం కొనలేము. ఇప్పుడు సేమ్ పరిస్థితి మాదే అయింది. మేము పెట్టాల్సిన పెట్టుబడి అంతా, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ మేము అప్పులు చేసి అన్నీ, మా దగ్గర ఉన్న బంగారాలు అన్నీ
అన్ని తాకట్టు పెట్టి మేము 460 కోట్ల వరకు ఈ నగర అభివృద్ధి కోసం మేము వెచ్చించామండి. ఇంకా మా దగ్గర డబ్బు లేదు. యాక్చువల్గా మేము వర్క్ చేయకపోవడం అనేది మాకు ఫ్యాషన్ కాదండి. మాకు డబ్బు లేక మేము పని చేయలేకపోతున్నాం. దయచేసి మీరు మీ ద్వారా మేము అటు ప్రభుత్వానికి కానీ ఇటు మా అధికారులకు కానీ మేము తెలియజేసేది, మా ప్రజాప్రతినిధులకు కానీ మేము తెలియజేసేది ఏంటంటే దయచేసి మాకు ఒక 6 మాసాలు మాకు రావాల్సిన బకాయిలో నుండి, మాకు అడ్వాన్స్ పేమెంట్లు కూడా కాదండి, మాకు రావాల్సిన బకాయి నుండి మేము పెట్టిన డబ్బుల్లో నుండి మాకు ఒక 6 మాసాలన్నా మాకు ఇప్పించినట్టయితే మేము ఇంకా ఉత్సాహంగా మేము అభివృద్ధిలో మీరు 6 మాసాలు ఇస్తే మేము ఇంకో 10 మాసాలు 12 మాసాలు ఆగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మేము అభివృద్ధి పదంలోకి నడిపించడానికి సాయశక్తిలో మేము కృషి చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నామండి. నిధులు విడుదల కాకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్టర్గా? నిధులు విడుదల కాకపోవడం వల్ల ఇంకేముంది, ఇప్పుడు ఎవరి తాహతకు తగ్గట్టుగా వాళ్ళు కొంతమంది తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు మేమంటే ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు ఏదో రకంగా మా వాయిస్ ఇచ్చేసి మేము డబ్బులు తెచ్చుకోగలం. కానీ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల లోపు చేసే చిన్న కాంట్రాక్టర్ చాలామంది ఉన్నారండి. వాళ్ళే ఇంచుమించుగా 150 మంది ఉంటారు. వాళ్ళు బజార్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేరండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి తగిన ప్రతిఫలం కానీ లాభం కానీ ఆ బిల్లు కానీ మళ్ళీ వస్తేనే వాళ్ళు ముందుకెళ్ళి పని చేయగలరు. ఆ సిచ్యువేషన్లో ఇంకా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదండి. దయచేసి మేము రోడ్డున పడి మా భార్య పిల్లలు అందరూ రోడ్డున పడిపోయి మేము ఆవాసపాలు అవ్వక ముందే మీరు దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని మీ ముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సార్ ఏంటి సార్ కలిసారా గవర్నమెంట్ ఆఫీషియల్స్ని? ఏమన్నారు? మీకు ఒక టైం ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మీకు నిధులు విడుదల చేయాలి. నిధులు అసలు ఇదివరకు పూర్వం అయితే మాకు 6 నెలలకే ఇచ్చేవారండి పేమెంట్. అలాంటిది ఇప్పుడు 13 నెలలు పెట్టి మాకు కనీసం ఇవ్వకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకున్న పెట్టుబడులన్నీ పెట్టగా మళ్ళీ మేము అప్పులు తెచ్చి అట్లా వడ్డీలు కట్టలేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మెయిన్ ఏంటంటే ఇంకా మేము ముందు వ్యాపారం చేస్తాం లేదు తర్వాత సంగతి అక్కడ పక్కన పెడితే మేము వడ్డీలు కట్టలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల మీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మాకు కనీసం ఒక 6 నెలలు పేమెంట్లు ఇచ్చినట్లయితే మేము పుంజుకొని ఈ అప్పులు కొద్దిగా తీర్చుకొని మళ్ళీ మీకు ప్రభుత్వానికి మేము సహకరిస్తామని చెప్పేసి మీ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. అది 1,50,00,000 ఉంది సార్. నాది 1,50,00,000 బిల్స్ రాబడి ఉందండి, రావాల్సి. ఏం సార్ ఇప్పుడు వర్కులు చేయలేను మరి, అంతే కదండి. అమౌంట్ అంతా అక్కడే స్టాక్ అయిపోయిందండి. అసలు వ్యాపారం అంటేనే ఎంత మన దగ్గర ఉన్నది కొద్దిగా పెట్టుబడి పెడతాం, మిగిలిన అప్పులు చేసే కదండి తెస్తాం. కనీసం మా పెట్టుబడి ఉన్న అప్పులు తీర్చడానికి వడ్డీలు పే చేయడానికైనా సరే మాకు వీళ్ళు సహకరిస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మాకు కనీసం అప్పులు తాలూకు వడ్డీలు తీర్చుకోవడానికైనా సరే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీకు ఫైనాన్షియల్గా మేము ఎవరి దగ్గరైనా సరే మనం వాళ్ళకి అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చిందంటే మనకి ఇంక మళ్ళీ మన తాహతంతా పడిపోయినట్టే కదండి. మళ్ళీ మేము ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు. ఇంకెవడో అప్పులు కూడా పుట్టవు. ఇంకా అలాంటప్పుడు మేము ఇంతగా కాంట్రాక్ట్ పనులు చేసి ఇంత కాంట్రాక్టర్లుగా వ్యవహరించి ఈరోజు మేము రోడ్లను పడ్డామంటే ఇంకా మాకు విలువే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం సార్. నా పేరు సత్యారావు, కోరాడ సత్యారావు, అసోసియేషన్ సభ్యుడిని. మేము కాంట్రాక్టర్లో ఈ జీవీఎంసీ మాకు కన్నతల్లి లాంటిది. ఇక్కడ ఈ ఒళ్ళు పని చేసుకుందాం, ఇక్కడ అభివృద్ధి చేద్దాం, ఇందులోనే బ్రతకదాం, మా కుటుంబాల్లో పోషించుకుందామన్న ఆలోచనతో ఆశయాలతో ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే పెట్టుబడులు తీసుకొచ్చి వడ్డీలు తెచ్చి పెట్టిన తర్వాత మాకు ఆదాయం రాకపోవడం, ఏ రోజుకి ఆ రోజు ఖర్చులు ఉంటాయి, లేబర్ ఖర్చులు కానీ అన్ని. ఆ ఖర్చులన్నీ పెట్టడం మా బిల్స్ వస్తుంటేనే చేయగలం. మాకు ఈ సంస్థ కమిషనర్ గారికి చెప్పగలిసింది ఒకటే, మా కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నాది తక్కువ 10 లక్షల లోపు రావాల్సినవి ఉన్నాయి. అంతే. మా చిన్న బిల్స్, చిన్న కాంట్రాక్ట్లు ఆ పొడవుగా ఉండవచ్చు, సోయింగ్లు ఇవ్వచ్చు, కానీ అలా తిరగకపోతే కానీ సొసైటీలో తిరగలేము. ఈ సొసైటీ పెండింగ్ బిల్స్ అంటే తన రిక్వెస్ట్ చేసుకోవడం, కమిషనర్ గారు మాకు తండ్రి స్థానం, ఆయన్ని అడుక్కోవాలే తప్ప కానీ మనం ఆయన దగ్గర వ్యతిరేకించి వెళ్ళే పరిస్థితి కదా. ఆయన నీడలో మనం బ్రతకాలి. ఆయన ఆశ ఒక ఐఏఎస్ సంస్థ నుంచి వచ్చారంటే ఆయన సదగబాధాలన్నీ తెలియని వాళ్ళు కాదు కదా.
ఆయన రిక్వెస్ట్ చేసుకోవడమే. కమిషనర్ గారు చెప్పవలసింది మాకు తెలుసు. పెట్టాలంటే మళ్ళీ వర్కులు ఇస్తే వెళ్ళలేం కదా కాంట్రాక్ట్ ఫీల్డ్ మీదకి. మరి వర్క్ వెళ్ళాలంటే మరి టెండర్లు వేయాలి, టెండర్లు వేసుకుని ఈ బిల్లు వస్తేనే వెళ్ళగలం. రెండో బిల్లుకి అంటే చాలామంది కాంట్రాక్ట్లు ముందు రొటేషన్లో ఉంటారు. ఓ బ్యాంకులో కానీ పైన ఓడీలు కానీ తెచ్చుకొని ఎక్కడ ఉంటుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళని ఇబ్బందులు పడుతాం, చాలా ఇబ్బంది. చిన్న కాంట్రాక్ట్లో చాలా ఇబ్బంది పడుతుంది. ఫైనాన్స్ ఇబ్బంది, ఇంక ఇబ్బందులు అంటే ఇంకేముందో ఫైనాన్స్. చేసిన పెట్టుబడి రాకపోతే ఇబ్బంది ఏముంది సార్? అది మళ్ళీ నెక్స్ట్ వర్క్ వెళ్ళాలంటే డబ్బు ఉండాలంటే మళ్ళీ ఈ సంస్థలోనే మాకు బిల్స్ వస్తే కానీ వెళ్ళలేము. ముందు అప్పు ఇచ్చినోడు వాడికి ఇవ్వకపోతే వడ్డీ కట్టకపోతే మళ్ళీ డబ్బు ఇవ్వడు కదా. కొత్త కాంట్రాక్ట్లు ఆడ ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు, చిన్న కాంట్రాక్ట్లు మాత్రం. మేము రిక్వెస్ట్ చేసుకున్నది కమిషనర్ గారికి 10 సార్లు రిక్వెస్ట్. ఇది ఆయన మీద డిమాండ్ కాదు, ఏం చేయదు. మేము అభివృద్ధిలో ఈ సిటీలో అభివృద్ధికి ముందున్నాం. నిన్న సమ్మిట్ వర్కుల్లో ఇంత కలర్ఫుల్గా కనిపించింది సిటీ అంటే ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఇంట్లో డబ్బులు తెచ్చే పెట్టాడు. అది ఎలా తెచ్చి పెట్టాడా, వాడు టెండర్ వేసాడంటే అది భయం. అమ్మో నన్ను లిస్టులో పెట్టేస్తారేమో, బ్లాక్ లిస్టులో పెట్టేస్తారు, వర్క్ చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టేస్తారేమో అన్న భయంతో అప్పులు తీసుకొచ్చి చేస్తాడు. చేసంటే ఇది మనకు చూడడానికి బయట జనాలకు ఎలా ఉంటుందని కలర్ఫుల్గా సిటీ కనపడుతుంది. ఆ సిటీ కలర్ఫుల్గా కనపడింది. కాంట్రాక్టర్ చాలా బాధ్యత ఉంది. డబ్బు తేవడం, లేబర్ని పోషించడం, ఇన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం వాళ్ళ పెద్దలే ఆలోచించుకోవాలి. ఈ వ్యవస్థలే టోటల్గా 450 కోట్లు. ఇది అసోసియేషన్ వాళ్ళు చెప్తారు. మా వరకు చిన్న కాంట్రాక్ట్లం కాబట్టి మా వరకు మేమే ఆలోచిస్తాం, అంతకంటే పెద్దగా ఆలోచించాం. కాకపోతే మేము వ్యవస్థలో తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, జీవీజీఎంసీ సంస్థ అనేది మాకు కన్నతల్లి లాంటిది. అందులో కమిషనర్ గారి స్థాయి అధికారులు మాకు తండ్రి లాంటి వాళ్ళు. మా బాధలు అర్థం చేసుకొని నడిపిస్తారనే మేము కోరుకుంటున్నాం. చెప్పామండి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వటం లేదు. ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయటం లేదు. యాక్చువల్గా నగరం అభివృద్ధి చేయడానికి మా ఆంధ్రప్రదేశ్లో మెయిన్ విశాఖపట్నం. అలాంటి విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టులు అందరూ వాళ్ళు స్తోమతకు మించి ఆలయాలు పిలుస్తున్నారు. మా స్తోమతకు మించి మీకు కూడా మేము వర్కులు చేస్తున్నాం, నగరాన్ని అభివృద్ధి చేద్దామని చేసినా కానీ మా వచ్చిన అమౌంట్స్ మాకు ఇవ్వటం లేదు. దయచేసి మేము వర్కులు చేసిన దానికి బిల్స్ కూడా ఇవ్వటం లేదు. ప్లస్ మేము ఎర్నింగ్ డిపాజిట్ని ఈఎండి అని చెప్పేసి ఈఎండి కొడతాం. ఆ ఈఎంఐ డబ్బులు కూడా మా తాలూకా 2.5% కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేయడానికి కూడా అధికారులు జాప్యం చేస్తున్నారు. గవర్నమెంట్ కొద్దిగా ఫండ్స్ లేవని చెప్తున్నారు. కాబట్టి దయించి మా ఫండ్స్ మాకు ఇప్పించి ఆర్థికంగా కాంట్రాక్టులందరూ ఆదుకొని ఉన్న ఫ్యూచర్లో ఉన్న వర్కులను కూడా చేయడానికి మమ్మల్ని దోహదపడతారని కోరుతూ సెలవు తీసుకున్నాను. 520 మంది కాంట్రాక్టులు ఉన్నాం సార్. మొత్తం అందరూని ఇంచుమించు రన్నింగ్ కాంట్రాక్ట్లో ఒక 300 వరకు కంటిన్యూ వర్కులు చేస్తాం. సివిల్, ఎలక్ట్రికల్, మెయింటెనెన్స్, వాటర్ సప్లై, అన్ని శానిటేషన్, మెకానికల్ కూడా అన్ని విభాగాల్లో అగ్రికల్చర్ కూడా చేస్తున్నాం. అన్ని విభాగాలుగా అభివృద్ధి చేస్తున్నాం. కానీ మా స్థితిగతులు అయితే మాత్రం మారటం లేదు, ఎప్పుడూ అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు అధికారులు మనసు పెట్టి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కలిసారు మినిస్టర్ గారిని కలిసారా? మున్సిపల్ శాఖ మంత్రి ఇంత బకాయిలు ఉండి చేయలేకపోతున్నాం సార్, మేము కూడా లిమిటెడే కదా, స్థాయి దాటిన తర్వాత చేయలేమని అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ. ఆయన ఐర్ ఆఫీస్తో మాట్లాడి మీకు ఏదో ఒక హామీ ఇస్తామని అన్నారు. కానీ ఈరోజు ఇప్పుడు కలిసి సుమారు 4 రోజులు అవుతుంది, కానీ ఏవి కార్యాచరణ ఏమి చేయలేదు సార్. నెక్స్ట్ పరిస్థితి డిసెంబర్ నుంచి యాక్చువల్గా ఏంటంటే అందరికీ స్తోమత మించి కాంట్రాక్టులు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్సెస్ అంతా ఖర్చు పెట్టేసింది కాకుండా అదర్ దెన్ వేరే వాళ్ళ దగ్గర కూడా అప్పులు అండ్ బంగారు తాకట్లు పెట్టి కూడా చేయడం జరిగింది. ఇక వర్కర్ల తాలూకు బిల్స్ ఇవ్వలేని పక్షాల్లో చాలామంది ఆర్థికంగా ఆరోగ్యం కూడా చాలా క్షీణించి కూడా చనిపోవడం కూడా జరిగింది. రీసెంట్గా ఒక 3 కాంట్రాక్టులు ఈ బిల్స్ రాకే ఫర్దర్ ఇంకా వర్కులు చేయలేని పరిస్థితి కూడా కాంట్రాక్టులు ఎదుర్కొని ఉన్న కాస్త అమౌంట్ కూడా ఖర్చు పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వర్కులు ఆపడానికే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నేను జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నా పేరు రమేష్. జీవీఎంసీలో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అత్యధికంగా బడ్జెట్కి మించిన వర్క్లు పెట్టడం జరుగుతుంది. దానికి అలాగే మా కాంట్రాక్టులు వారికి పూర్తిగా సహకరించి కూటమి ప్రభుత్వం తోడుగా వర్కులు చేయడం జరుగుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం తిరిగి బిల్లు చెల్లించులో పూర్తిగా జాప్యం చేయడం వల్ల మేము అసలు పనులు చేసే పరిస్థితిలో లేము.
ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంట్రాక్టుల ఆత్మహత్యలే శరణం అనే రకంలో ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ జీవీఎంసీలో 460 కోట్ల కాంట్రాక్టులు బాకీ ఉండడం వల్ల ఎవరు ఏం చేయాలో అగమ్యగోచరం ఏర్పడింది. కూటమి ప్రభుత్వాన్ని సహకరించడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. దయచేసి మాకు కావాల్సిందంతా బిల్లులు చెల్లింపులు జరిగి మా చిన్న చిన్న సమస్యలు అనేది మేము జీవీఎంసీలో చేయించుకోగలం, చేస్తున్నారు, దానికి సహకరిస్తున్నారు. కానీ ఎక్కడ నిధులు అక్కడే అని చెప్పి కూడా ఈ రోజు వరకును ఆర్థికంగా కాంట్రాక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ నిధులు అక్కడే ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తినాయి. ఈ సమస్యలు తలెత్తకుండా మా బిల్లులో మినిమం 13 నెలలుగా ఉన్న పెండింగ్లో ఉన్న నిధులను కనీసం 6 నెలలైనా చెల్లించినట్టయితే మళ్ళీ మేము సహకరించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సహకరించలేమనేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. 460 కోట్లు ప్రజెంట్ జీవీఎంసీకి మాత్రమే పెండింగ్ ఉందండి. దాంట్లోనే మాకు కనీసం ఒక 300 కోట్లైనా మేము అడుగుతున్నాం. అంతా ఇవ్వకపోయినా 300 కోట్లు ఇచ్చినా సరే మేము మళ్ళీ సహకరించి పనులు మళ్ళీ రిటర్న్గా ఇంకో 400 కోట్ల పనులు చేసే అవకాశం మాకు కలుగుతుందండి. నాది వ్యక్తిగతంగా 1,50,00,000 రూపాయలు నాది ఉందండి. 1,50,00,000 వరకు నాది పెండింగ్ ఉంది. ఇంకా నేను ఆన్గోయింగ్ వర్క్స్ నేను 1 కోటి రూపాయల వర్క్లు మళ్ళీ చేస్తున్నాను. ఇది రావాలన్నా అది రావాలన్నా ప్రజెంట్ నా స్తోమత, నేను క్లాస్ 3 కాంట్రాక్టర్ని, నా స్తోమత తగ్గట్టు 2.5 కోట్లు బకాయిలు ఉన్నా నేను పెడుతున్నాను, చేస్తున్నాను, సహకరిస్తున్నాను. కానీ అట్లీస్ట్ వాళ్ళ నుంచి సహకారం అంతే కానీ మేము చేయలేకపోతున్నాం సార్. కానీ దయవుంచి మాలాంటి కాంట్రాక్టులు అందరినీ ఆదుకోవాలనేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. సత్యనారాయణ జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ మెంబర్ నేను. గత 13 నెలల నుంచి లాస్ట్ సెప్టెంబర్ నుంచి పేమెంట్ అయితే రాలేదండి. చాలామంది అందరూ ఒక చిన్న సైజు మిడిల్ క్లాసు పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నారంటే వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు కానీ చెప్పరు. ఎవరు ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కోట్లలో అప్పు తెచ్చేస్తారు వాళ్ళు, మేము లక్షల్లో అప్పు తెస్తాం. ఎప్పుడో వస్తుందని ఏదో 10 రూపాయలు వస్తుందని సంపాదించడానికి వస్తాం. కానీ ప్రెజర్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మాకు. ఏదో అప్పు మమ్మల్ని చూసి అప్పు ఇచ్చేస్తారు, లేబర్ వస్తారు, అది చేస్తారు, ఎన్ని రోజు తిప్పలేం కదా. ఈ సిమెంట్ అని, స్టీల్ అని, శాండ్ అని, మెటల్ అని అందరూ వస్తుంటారు, ఇస్తారు మమ్మల్ని చూసి. కానీ దాని మీద ఇంట్రెస్ట్ కూడా వేస్తుంటారు. మేము చూసి చూడాలంటే వెళ్ళిపోతాం, చేస్తుంటారు. టెండర్ అయితే వేసేస్తున్నారండి. వేసి మా ఆయన చెప్పినట్టు మా ట్రెజరర్ గారు చెప్పినట్టు అప్పు చేసేస్తారు. చేసి తర్వాత ఇక్కడ యూనియన్ ఆఫీస్కి వస్తారనమాట. సార్ మాకు కమిషనర్ గారు ఆ రోజు ఇస్తానని చెప్పారు, ఈ రోజు ఇస్తానని చెప్పారంటే కమిషనర్ దగ్గర డబ్బులు లేవు. ఆయన డబ్బులు లేవు, ప్రెజర్ ఉంది నాకు కూడాను, డబ్బులు లేకపోతే నేను ఎక్కడ చేయగలను అని చెప్తున్నారు ఆయన కూడాను. ఇప్పుడు అలాగని ఇప్పుడు టెండర్లు ఆపడం వాళ్ళు ఆపట్లేదు, మనం లేయడం మానేయట్లేదు. పేమెంట్ పరిస్థితి అలాగే ఉంది. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలండి. గవర్నమెంట్ దృష్టికి వెళ్తేనే ఇది సమస్య పరిష్కారం అవుతుంది. పెద్దవాళ్ళ వరకు వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఏంటి సార్ ఇప్పుడు మీరు నిధులు లేవంటున్నారు, మళ్ళీ వాళ్ళు టెండర్లు వేసి మీరు వర్క్ చేస్తున్నారు, మరి రేపు డిసెంబర్ నుంచి అయిపోతాం అంటున్నారు. ఎందుకు డిసెంబర్ నుంచి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఏదో కమిషనర్ చూసిస్తానని చెప్తున్నారు. హామీ ఇస్తే చాలు, పలానా రోజు ఇస్తాను, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు పేమెంట్ ఇచ్చేస్తాను, ఇగో ఈ వారంలో పేమెంట్ ఇస్తాను ఒక చెప్తే సమ్మె ఇంకా అందరూ కూల్ అవుతారు కూడాను. ఒకేసారి ఏం చెప్పకుండా నెక్స్ట్ జనవరి వరకు ప్రొలాంగ్ చేస్తారు. జనవరిలో ఇస్తాను, మిగతా 3 నెలల పేమెంటు సెప్టెంబర్లో నుంచి డిసెంబర్లో ఇస్తాను అంటున్నారు. కానీ ఎంతవరకు కరెక్ట్గా అంటే ఇప్పుడు ఆయన కూడా వచ్చిన కొత్తలోని ప్రతి నెల ఒక పేమెంట్ ఇస్తాను మీకు నేను, ఎందుకంటే ఈ ఫండ్స్ చూసి ఇస్తానని కొత్తలో చెప్పారు ఆయన కూడాను. కానీ ఆయనకి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టున్నారు. ఆయన కూడా మరి ఇంకా నేనేం చేయలేనయ్యా, పరిస్థితులు బాగాలేవు. మీ పరిస్థితి ఏంటంటే చాలా అధ్వానంగా ఉందండి పరిస్థితి. అంటే ఇంకా అప్పు చేసేయాలి అంతే, వర్క్ ఎక్కడ అప్పు తెస్తే చేసేస్తాం, దాని తర్వాత పరిష్కారం అనేది మరి గవర్నమెంట్ చూపెట్టాలండి అంతే. ఒత్తిడి ఎలా ఉంటుందండి? చాలా ప్రెజర్ అండి, చాలా ప్రెజర్. అంటే ఎలా ఉంటుందంటే ఇటు అంటే ఒక్కోసారి ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితికి వచ్చేస్తాం అనమాట. ఆడు పేమెంట్ అడుగుతాడు, ఈ పేమెంట్ అడుగుతాడు, ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితికి వచ్చేస్తాం అన్నప్పుడు. మరి ఏం చేయలేని పరిస్థితిలో రన్నింగ్ అవుతుందన్నమాట అంతే. గవర్నమెంటే మా సమస్యను పరిష్కారం చేయాలి. కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాకే కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఏది చేస్తే మేము ఇంకా 100 రూపాయలు వస్తే 200 రూపాయలు మళ్ళీ పెట్టుబడి పెట్టేస్తారండి. ఈరోజు 10 లక్షలు పేమెంట్ వస్తే 50 లక్షలు వర్క్ చేసేస్తాడు, ఇంకా 10 లక్షలు అప్ చేసి ఇక్కడ డబ్బు ఎక్కడే పెట్టేస్తాం. కానీ మళ్ళీ మేము తీసుకెళ్ళి ఏదో చేద్దామంటే మాత్రం చేయలేమండి. ఎందుకంటే అలవాటు అయిపోయింది అంతే. ఇక్కడ ఏదో బ్రతకాలి, ఉద్యోగం బదులు వ్యాపారం అంతే. జీవీఎంసీ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్లోనే ట్రెజరర్గా చేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు అండి. వచ్చిన కొత్తలో కమిషనర్ గారు
మాతో చెప్పిన ఏంటంటే నిధి ఒక 9 నెలలు పేమెంట్లు మీకు చేస్తాను, ఒక నెలలోపు 9 నెలలు క్లియర్ చేస్తానని చెప్పారు. దానికి కూడా మేము అందరూ అగ్రి అయిపోయి బాగానే వస్తాయని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఏ విధంగా ఇస్తారు సార్ అంటే అతను చెప్పాడు అన్నమాట. నిధి పార్ట్లోనో 3 నెలలు, జనరల్ ఫండ్లోంచి 3 నెలలు, 3 నెలలు ఏంటంటే ఇన్వాయిస్ స్మార్ట్ అనేసి లోన్ పర్పస్ అన్నమాట. అది లోన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ అది. ఆ లోన్ పర్పస్లో ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ విధంగా ఇప్పుడు 2 months ఇచ్చారు, జనవరి ఫిబ్రవరి ఇచ్చారు. ఈ వెనకాతలు మాత్రం అయిపోయాయి, సెప్టెంబర్ నుంచి అయిపోయాయన్నమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఏం పేమెంట్ ఇవ్వలేదు. దానికోసం నేను వెళ్ళి అడిగితే కమిషనర్ గారు అన్నారు సెప్టెంబర్ నెల నెక్స్ట్ మంత్ ఇస్తాను, మార్చి నెల నెక్స్ట్ ఇయర్ మార్చిది నిధి మన ఇన్వాయిస్ స్మార్ట్లో ఇస్తానని చెప్పేసి చెప్పారు. సంతోషమే. కాకపోతే నెల 2 నెలలు పోయినాక ఒక్కొక్క నెల ఇస్తుంటే పక్క నుండే వర్కులు పిలుస్తున్నారు, వర్కులు చేసుకొని వెళ్తున్నారు. ఎవరిని ఆపలేం కదా. వర్కర్స్ వీళ్ళందరూ కూడా వాడి మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. వర్క్ చేసుకుంటే ఆశ ఉంటుంది, టెండర్ నేను వేస్తే బాగుంటుంది లేకపోతే ఇంకోటి వేస్తారు, అలా టెండర్లు వేసుకెళ్ళిపోతున్నారు. కానీ వర్కులు పేమెంట్కి వచ్చేటికి ఇక్కడ ఏలబడి చూస్తున్నారు, అప్పులు తెచ్చేస్తున్నారు. ఏంటి ఎవరికి సమస్య ఏమైనా తీర్చగలం కమిషనర్ని అడుగుతాం, ఇంకా అంతమించి ఏం లేదు. ఆయన నేను అడిగాం, నేను వెళ్ళి అడిగితే అన్నారు పేమెంట్ అయితే నా దగ్గర లేదు అన్నాడు. ఒకటే నా దగ్గర లేదు, ఉంటే ఇచ్చేస్తాను మీకు అన్నాడు. అదికే సార్ అది ఎలాగైనా సలహా ఇవ్వాలంటే మీరే ఇవ్వండి, ఏం చేయమంటారు మమ్మల్ని అడిగే సలహా అడిగితే మాకు వర్క్ చేయడం తప్పించి పేమెంట్లు ఎలాగే వస్తారని నాకు తెలియదండి, మీరే చూసుకోవాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాం. అంతవరకు చెప్పాం. ఆయన చెప్పిన రీతి అయితే బాగాలేదు. మాకు ఏంటంటే ఏదో సరిపెట్టుకొని వెళ్తున్నారు తప్పించి మేయర్ గారు కూడా మీకు మా ప్రభుత్వం బాగానే చేస్తుంది కదా అన్నట్టు మాట్లాడారు. మేము ఏం చెప్పగలం, మా వర్క్ చేసుకోవాలి కదా. తర్వాత వీళ్ళు అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తారని మేము కూడా కామ్గా వచ్చేసి ఇది దగ్గర వచ్చిన కొత్తలోంచి స్టార్టింగ్ నుంచి అడుగుతూనే ఉన్నాం కమిషనర్ గారిని. మొన్న కూడా 7వ తారీఖుని నిరసన ప్రదర్శించాము టెంట్ వేసి, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి. కమిషనర్ గారు వచ్చి తర్వాత ఈ మన సమ్మిట్ అయింది కదా, సమ్మిట్ వల్ల అయితే మేము కూడా పూర్తిగా వాళ్ళ మీద ప్రెజర్ తేలేదు. ఎందుకంటే ముందు ఈ కార్యక్రమం అవ్వాలన్న ఆలోచనతోనే చేయలేదు. అది అయిపోయినట్టు వీళ్ళందరూ కాంట్రాక్ట్లు అందరూ కూడా యూనియన్ ఆఫీస్కి వచ్చేస్తున్నారు. వచ్చి పరిస్థితి ఏంటి, ఎప్పుడు వస్తే బిల్లు, ఇదే పాయింట్. ఎవరికేం చెప్పాలన్నా సరే మాకు తెలిసిన రిజల్ట్ ఏంటంటే కమిషనర్ గారు ప్రజెంట్ పేమెంట్ టైట్గా ఉన్నది, కొంచెం స్లోగా ఇస్తాను మీకు, రేపు నెక్స్ట్ జనవరి కల్లా 9 నెలలు తీసుకొచ్చేస్తాను బ్యాలెన్స్. అంటే ఇప్పుడు 13 నెలలు ఉంది, 4 నెలల వరకు ఇస్తాను అని చెప్పేసి చెప్పారు. మరి మా ప్రెసిడెంట్ చేయాలంటే అప్పులు చేయడమే. వాళ్ళైతే పేమెంట్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఏంటంటే టెండర్లు వేసేస్తున్నారు, టెండర్ వేసేస్తున్నారు, అప్పులు తెచ్చుకొని చేసేస్తున్నారు. అటు ఇటు తెచ్చి రేపు ఇచ్చేస్తాను, మాపు ఇచ్చేస్తాను, బిల్స్ తెచ్చేస్తున్నారు తప్పించి వీళ్ళైతే ఎక్కడి నుంచి తేగలరు చెప్పండి. ఇక్కడ చేసిన పని ఇక్కడ అడిగితేనే వస్తుంది, కానీ ఎక్కడి నుండి తెచ్చింది అప్పే. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్లు. మరి సారు మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఒక ప్లాన్ చేసుకొని మరి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ వెనకాతలు మేము నడుస్తాం, ఎలా చెప్తే అలాగా. ఎందుకంటే తప్పదు, ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే ఇక్కడ చేసామంటే ఇక్కడే అడగాలి, కానీ ఇంకో చోట అడగలేం కదా. దానివల్ల మరి వాళ్ళు మరి దయించి ఇవ్వాలి. ఇది అధికారులు రాజకీయవేత్తల దృష్టికి వెళ్ళి కొంచెం మాకైతే సపోర్ట్ చేస్తారని ఆలోచనతోనే మిమ్మల్ని పిలిచామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు అడిగినా సరే మా ఇలాగిస్తాం, అలాగిస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అన్నట్టే మాట్లాడుకొని వస్తున్నారు తప్పించి క్లారిటీ లేదు. దానివల్ల ఏంటంటే ఇది సీఎం దృష్టికి అలాగే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ కింద వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. నారాయణ గారు అప్పుడు అన్నారు ఎక్కడ డబ్బులు అక్కడే మేము మన మున్సిపల్ మినిస్టర్ ఎక్కడ డబ్బులు అక్కడే వాడుకోండి, మేము అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో జీవో తీసుకొచ్చారు. దానికి కూడా అగ్రి అయిపోయి వీళ్ళందరూ తొందరపడి గబగబా ఎక్కడ డబ్బులు ఎక్కడ వస్తాయి కదని చెప్పి వర్కులు చేసుకుపోతున్నారు. ఎక్కడ డబ్బులన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది సీజ్ చేసేస్తున్నారు, అమౌంట్ రావట్లే. ఈ ట్యాక్స్ రూపంలో వచ్చిన అమౌంట్ ఎంత వస్తుంది సార్? చాలా తక్కువ కదా. వర్కులు చూస్తే లోడు, ట్యాక్స్ రూపంలో వచ్చింది చాలా తక్కువ. వీళ్ళకి కష్టమే. ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర డబ్బులు ఉంటే ఆయన ఇచ్చేస్తాడు, కానీ ఇక్కడ డబ్బులు లేనప్పుడు ఆయన డబ్బులు లేనప్పుడు ఆయన ఏం చేయలేరు కదా. మాట్లాడడం తప్పించి ఏదో సరిపెట్టడం తప్పించి డెవలప్మెంట్ కోసం చెప్పేసి ప్రెజర్స్ వస్తాయి. అందరూ టెండర్లు పిలిచేస్తారు, పిలవకపోతే టెండర్లు పిలిస్తే మనల్ని ఏంటంటే ఆశగా వేసేస్తున్నారు. పని చేయకపోతే వాళ్ళ మీద పడుతున్నారు, ఏదో అప్పు చేసి పని చేసేస్తున్నారు. తర్వాత చిక్కడిపోతున్నాయి డబ్బులు. మీకు అదే చిక్కడిపోతున్నాయి. ఎవరిని అడుగుతారు? యూనియన్ ఆఫీస్ అడుగుతారు, వాళ్ళు ఇవ్వకపోతే మమ్మల్ని అడుగుతున్నాం. మేము వెళ్ళి అడుగుతుంటే మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటారు అంటున్నారు. దాని పరిష్కారం వేసి అర్థం అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ మీటింగ్ పెట్టారన్నమాట. ప్రభుత్వం సమస్యలను అర్థం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేయాలంటే కూడా కాంట్రాక్టులు అంతా కూడా కోరుతున్న పరిస్థితి. గత 13 నెలలుగా కూడా సుమారుగా 460 కోట్ల రూపాయలు
మాకు నిధులు విడుదల కాకపోవడం వల్ల ప్రభుత్వం తమకు వర్కులు అప్పగించినా తిరిగి చేయలేని పరిస్థితి ఉందంటూ కూడా కాంట్రాక్టులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే మేము తిరిగి మా దగ్గర పనిచేస్తున్న వర్కర్లకి కానీ లేకపోతే మిగతా మెటీరియల్ వాటికి కూడా మేము డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఈ విధంగా 13 నెలలు బట్టి మాకు నిధులు విడుదల చేయకపోవడం, ఇవన్నీ పనులు చేసుకోలేకపోతే మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులో వర్కులు పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని కూడా జీవీఎంసీ కాంట్రాక్ట్స్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.